హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. మనకు తెలుసండి టీజీపీఎస్సీ ఏడబల్ఈది ఎగ్జామ్ ఎప్పుడుంది? అక్టోబర్‌లో ఉంది. టెంటేటివ్‌గా నోటిఫికేషన్‌లు ఇచ్చారు గదండీ. అక్టోబర్‌లో ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం సెప్టెంబర్‌లో ఏం జేస్తాం? మాక్ టెస్ట్‌లు ఇస్తాం. ఓకే. సెప్టెంబర్‌లో మనం మాక్ టెస్ట్ ఇవ్వాలి అంటే ఆగస్ట్‌లో ఏం కంప్లీట్ చేయాలి? సో, కంప్లీట్ జేయాల్సిన బ్లూ ప్రింట్ ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. ఓకే. ఈ బ్లూ ప్రింట్ అనేది 4 పార్ట్స్ ఉందండి బేసిక్‌గా. ఫస్ట్ వచ్చేసి న్యూ టాపిక్స్ డెడ్‌లైన్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్, ఎక్స్‌టెన్సివ్ టెస్ట్ అండ్ రివిజన్, ఇంకొకటి వీక్‌నెస్ లాగ్ అన్నమాట. ఓకే. సో, వీడియోలోకెళ్ళే ముందు నేను చాలా సార్లు నా క్రెడెన్షియల్స్ చెప్పా. మళ్ళీ చెప్తా అండి. కొత్తగొచ్చిన వాళ్ళ కోసం. నేనొచ్చేసి గేట్ క్వాలిఫైడ్ అండి. అండ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ 2022లో నా స్కోర్ వచ్చేసి 117 ఔట్ ఆఫ్ 150. ఓకే. ఇది ప్రూఫ్ అండి దానికి సంబంధించి. ఇది హాల్ టికెట్, ఇది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఇది ప్రూఫ్స్ అండి. ఓకే. ఇంక వీడియో లోపలికెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంది? ఫస్ట్ న్యూ టాపిక్స్. ఈ ఆగస్ట్‌లో ఏందంటే మనం న్యూ టాపిక్స్‌కి ఒక ఫినిషింగ్ ఇచ్చేసేయాలండి. బట్ ఆగస్ట్ 30 కాదండి డెడ్‌లైన్. ఆగస్ట్ 15థ్. ఆగస్ట్ 15థ్ లోపు మీ న్యూ టాపిక్స్ ఏమేమి చదవాలనుకుంటుర్రో అవన్నీ కంప్లీట్ చేసేయండి. బట్ వన్స్ ఆగస్ట్ 15థ్ వచ్చినంక మన గాంధీజీ ఏం చెప్పిండు? చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అన్నాడు కదా! మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఏంటిది? న్యూ టాపిక్స్ చూడొద్దు, న్యూ టాపిక్స్ మాట్లాడొద్దు, న్యూ టాపిక్స్ ఇనొద్దనమాట. మనకు న్యూ టాపిక్స్‌తో ఇంక సంబంధం లేదు. ఒక్కసారి ఆగస్ట్ 15 దాటిందంటే. బట్ బిఫోర్ ఆగస్ట్ 15థ్ మీరు హై వెయిటేజ్ టాపిక్స్ కంప్లీట్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుండి మీకు తెలుస్తది హై వెయిటేజ్ ఏదుందో. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చాలా చేశా. మీరు చెక్ చేసుకోవచ్చండి. అండ్ ఈజీ టాపిక్స్. ఈజీ టాపిక్స్ కొన్ని ఉంటాయండి. జస్ట్ 15-20 మినిట్స్ ఫోకస్ చేస్తే వచ్చే టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ కూడా కంప్లీట్ చేసి పెట్టేసుకోండి. ఓకే. అట్లా మీరు సిలబస్ ఎక్కువ కంప్లీట్ చేస్తే ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తది కదా! ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే డోంట్ లీవ్ ఎనీ సబ్జెక్ట్ అండి. ఓకే. ఎవ్రీ సబ్జెక్ట్ మీద ఒక మినిమమ్ నాలెడ్జ్ పెట్టుకోండి. అంటే ఒక ఈజీ క్వెషన్ వచ్చినా నేను అటెంప్ట్ చేయగలుగుతా అనేటట్టు ఉండాలనమాట. ఏ సబ్జెక్ట్‌ని మాత్రం ఇడిచిపెట్టకండి. నేను ఇప్పుడే చెప్తున్నా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. బట్ న్యూ టాపిక్స్‌కైతే డెడ్‌లైన్ ఆగస్ట్ 15థ్ అండి. ఆగస్ట్ 15 తర్వాత ఏం చేయాలి? న్యూ టాపిక్స్ చూడొద్దు, న్యూ టాపిక్స్ ఉంచి మాట్లాడొద్దు, న్యూ టాపిక్స్ ఇనొద్దు మనకి. ఆగస్ట్ 15థ్ ఈస్ ద డెడ్‌లైన్ అనమాట. ఓకే. అదయిపోయింది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండి. ఓకే. ఓకే. సో, ఆగస్ట్ ఎండ్ లోపు మీరు టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూ, ఏఈ, హెచ్ఎండబ్ల్యూఎస్ ఇన్ కేస్ టైమ్ ఉంటే ఐఏఎస్ ప్రిలిమ్స్ ఈ లెవెల్ క్వెషన్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆగస్ట్ ఎండ్ లోపు. ఓకే. అన్ని క్వెషన్స్ ఏమున్నాయండి? ఇప్పుడు ఈ ఏడబ్ల్యూఏ దీంట్లో ఎన్ని ఉంటాయి? 10 క్వెషన్స్ ఉంటాయి ఒక్క సబ్జెక్ట్ నుండి. ఇందులో 10 అంతే గదా! మీరు 5 ఇయర్స్ పేపర్స్ తీసుకుర్రంటే 50-100 50-75 క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఒక్క సబ్జెక్ట్ నుండి 50-75 క్వెషన్స్ ఉంటాయి. సరే 100 ఏసుకోండి. ఓకే. రఫ్‌గా ఎన్ని 14 ఉన్నాయి. 14 సబ్జెక్ట్స్ అంటే 1400 క్వెషన్స్. 30 డేస్‌లో 1400 క్వెషన్స్ చేయలేరా అండి? ఈజీగా చేయొచ్చు కదా! మనకి ఆగస్ట్ ఎండ్ లోపు దీనికి సంబంధించిన టీజీపీసీ, ఏడబ్ల్యూ, ఏఈ, హెచ్ఎండబ్ల్యూఎస్ పాసిబుల్ అయితే ఐఏఎస్ ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. మోస్ట్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్. వాళ్ళు కాంప్లెక్స్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చేస్తారు. లేదు ఫస్ట్ ఇది చేయండి. ఓకే. తర్వాత టైమ్ ఉంటే ఇది చేయండి. మీకు టైమ్ ఉండదు. ఇది చేయనీకే చాలా క్వెషన్స్ ఉంటాయి. తర్వాత ఇది చేయండి. నేను అందుకే ఈ ఫోటో కూడా అదే పెట్టినా. మీరు ఏంది ప్రీవియస్ ఇయర్ క్వెషనప్పుడు ఇట్లా చూడాలి ఎక్స్‌ప్రెషన్. కాంప్లెక్స్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టేసేయాలి. ఇది ప్రాక్టీస్ చేసినాక అది చేయండి తప్ప ముందు ఇది చేయకండి. ఓకే. సెకండ్‌ది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం?
ఎక్స్‌టెన్సివ్ టెస్ట్ అండ్ రివిజన్ అన్నమాట. ఓకే. సో, ఫస్ట్ మనం ఆగస్ట్ 15థ్ వరకు 50% ఆఫ్ ది టైమ్ న్యూ టాపిక్స్ మీద పెట్టండి. రిమైనింగ్ 50% రివిజన్ మీద పెట్టండి. ఇదేంది బిఫోర్ ఆగస్ట్ 15థ్. ఆఫ్టర్ ఆగస్ట్ 15థ్ ఏం చేయాలి? ఓకే. ఆఫ్టర్ ఆగస్ట్ 15థ్ మనకి టెస్ట్స్ ఉంటాయి. రివిజన్ ఉంటది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ ఉంటది. టెస్ట్ మీద 60% ఆఫ్ ది టైమ్, రివిజన్ మీద 20% ఆఫ్ ది టైమ్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ 20% ఆఫ్ ది టైమ్. మరి టెస్ట్ అంటే ఏంది? టెస్ట్ అంటే యూనిట్ వైజ్ టెస్ట్ ప్లస్ అట్‌లీస్ట్ 1 సబ్జెక్ట్ టెస్ట్. ఓకే. సో, ఆగస్ట్ ఎండ్ లోపు మీరేమేం టెస్ట్‌లు కంప్లీట్ జేసి ఉండాలి. యూనిట్ వైస్ అంటే ప్రతి యూనిట్‌లో ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్ కంప్లీట్ జేయాలి. అండ్ అట్‌లీస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక ఫుల్ లెంగ్త్ టెస్ట్ ఇచ్చేసి రెడీగా ఉండాలన్నమాట. ఎందుకు? సెప్టెంబర్‌లో మనం ఫుల్ లెంగ్త్ మాక్ ఇస్తాం. ఓకే. ఒకేసారి ఫుల్ లెంగ్త్ మాక్ ఇస్తే మనకి బ్రెయిన్ ట్రాన్సిషన్ అవ్వలేదన్నమాట అంత స్పీడ్‌గా. అందుకే ఫస్ట్ యూనిట్ వైస్, నెక్స్ట్ సబ్జెక్ట్ వైస్, నెక్స్ట్ ఫుల్ లెంగ్త్. స్లోగా అట్లా లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోతామనమాట. ఓకే. సో, అట్లుండాలి. ఎప్పుడైనా స్లోగా ఎళ్ళాలి ట్రాన్సిషన్. స్పీడ్‌గా అవ్వద్దు ట్రాన్సిషన్. సో, ఫైనల్‌గా ఏంటిది? వీక్‌నెస్ లాగ్. ఆగస్ట్ ఎండ్ లోపు, ఆగస్ట్ ఎండ్ లోపు ఎవ్రీ సబ్జెక్ట్ హార్డ్ టాపిక్ మీ వీక్‌నెస్ లాగ్‌లో ఎంటర్ అయ్యి ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సెప్టెంబర్‌లో మనం మార్క్స్ ఇస్తాం. మార్క్స్ ఇచ్చేటప్పుడు మనకి ఏ నోట్స్ రాయబుద్ధి కాదండి. అప్పుడు అప్పుడు పేషెన్స్ కూడా ఉండదనమాట. అప్పుడు టైం కూడా సరిపోదు. అందుకే మనం ఆగస్ట్ ఎండ్ లోపు మీకు తెలుసు కదండీ! ఏ సబ్జెక్ట్‌లో ఏ హార్డ్ టాపిక్స్ ఉంటాయో. అట్‌లీస్ట్ ఒక్క సబ్జెక్ట్‌లో 15-20% హార్డ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. అంతే 15% కొన్ని సబ్జెక్ట్‌లో 10% కూడా ఉంటది. ఈ 10%, 15% ఏదైతే ఉందో ఇది వీక్‌నెస్ లాగ్‌లో మీరు ఎంటర్ చేసి పెట్టుకోండి. సెప్టెంబర్ స్టార్టింగ్ కల్లా మీ దగ్గర ఆ వీక్‌నెస్ లాగ్ అనేది రెడీ ఉండాలన్నమాట. ఎందుకంటే మార్క్స్‌లో మనకు ఆ వీక్‌నెస్ నుండే టాపిక్స్ ఒస్తాయి. ఆ టాపిక్సే మనం మిస్టేక్ చేస్తాం. దాన్ని ఊకే రివైజ్ చేయలేమన్నమాట. ఈ వీక్‌నెస్ లాగ్ ఏం చేయాలి? ఎవ్రీ నైట్ బిఫోర్ స్లీపింగ్ ఆర్ ఎవ్రీ మార్నింగ్ ఆఫ్టర్ ఆఫ్టర్ వేకింగ్ 1 అవర్. జస్ట్ 1 అవర్‌లో అయిపోయేటట్టు ఆ వీక్‌నెస్ లాగ్ అనేది రెడీ చేసుకోవాలి. మీరు నైట్ పడుకునే ముందన్నా రివైజ్ చేయండి. లేపోతే మార్నింగ్ లేసినాకైనా సరే చదివేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ ఎండ్ కల్లా అది రెడీ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఎక్స్‌పీరియన్స్ ఉందండి. నేను ఎగ్జామ్స్ రాసినా కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. ఓకే. సో, మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్‌స్క్రైబ్ us. థాంక్ యూ.